15 మంది డాక్టర్స్ వచ్చారు. మరి నా ఆపరేషన్ స్టార్ట్ చేశారండి. లోపల నాకు మత్తిచ్చేశారు. ఇక్కడ ఎముకల్లో పడుకోబెట్టారు. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. పడుకోబెట్టారు. నాకు ఇంత పొట్ట ఉబ్బిపోయింది. పడుకోబెట్టి డాక్టర్లు ఈ పై నుంచి ఇలా చీల్చుకుంటూ కింది దాకా చీల్చేశారు నా పొట్టను చీల్చినప్పుడు ఒక బెలూన్లో గాలి ఎట్లా బయటకు వచ్చేస్తుందో అట్లా బస్సు మనం గాలి బయటకు వచ్చేసింది. ఆ గాలి ఎట్లుందంటే చండాలమైన వాసన. ఆ వాసనను ఎవరు కూడా భరించలేనంత వాసన అనమాట. డాక్టర్స్ కూడా ఇలా ఓపెన్ చేసి దూరం వెళ్ళిపోయారండి. ఒక టబ్బు పెట్టారు కింద. డాక్టర్ చేయి పెట్టి ఆ పేగులు మొత్తం తీసాడండి. ఇట్లా ఆ పేగులు తీస్తే కుళ్ళిపోయిన వాసన పేగుల్లో నుంచి వస్తుంది. డాక్టర్లే వామిటింగ్ చేసుకుంటున్నారు. నల్లగా అయిపోయిన పేగులు నేను చూస్తున్నాను పడుకొని. ఆ పేగులు తీసి టబ్బులో వేశారు. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. గ్లూకోజ్ బాటిల్, NS బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ 100 బాటిల్స్ తీసుకొచ్చి కట్ చేసి బకెట్లలో పోసి మగ్గులతో నా కడుపులో పోసారండి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కడుపులో పోసి కడుగుతున్నారు. ప్రతి పార్ట్ పనికి రాకుండా పోయిందండి. నాకు తెలిసి నా కడుపులో కంపల్సరీ క్రిములు ఏర్పడి ఉంటాయి. అంత దుర్వాసన పట్టి అంత బ్యాడ్ గా ప్రతి భాగం అయిపోయింది. ఎంతసేపు కడిగారో తెలుసా అండి? 100 బాటిల్స్ కట్ చేసి బకెట్ల నీళ్లు పోసి కడిగారండి. ఏం చేద్దామంటావు మరి? కడిగి ఆ పేగుల్ని కడిగి పనికిరాని పేగులన్నీ కట్ చేసేసి మళ్ళీ పేగులు జాయింట్ చేసి ప్రతి పాట్ ని క్లియర్ చేసి లోపల పెట్టి కుట్లేసి ఈ కడుపులో కుడి వైపున ఎడం వైపున రంధ్రాలు పెట్టేసి పెద్ద పెద్దవి. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చాసుపత్రికి తోలేయాలరా. ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు. ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. అవును, క్లియర్ గా ఉందిగా. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది. ఎవరికి ఏది ఎప్పుడు 3 వస్తే రాశారు. నేను చర్చికి వెళ్ళాను సండే రోజు మీరు ప్రేయర్ చేశారు. ఎవరి దగ్గర అయితే 500 నోటు ఉంటుందో 500 నోటు మీరు చేతిలో తీసి పట్టుకోండి. ఎందుకు? నేను ప్రార్థిస్తాను. దేవుడు అద్భుతంగా మీ అకౌంట్ లోకి, మీకు తెలియనట్లుగా మీకు అకౌంట్ లోకి ఏ విధంగా వస్తుందో తెలియకుండా మీకు అమౌంట్ రప్పిస్తారని చెప్పని ఆ రోజు సాయంత్రం నా అకౌంట్ లో 1,00,000 రూపాయలు డబ్బులు పడ్డాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? 1,00,000 రూపాయల డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి. 1,00,000 రూపాయలు 1,08,000 చిల్లర ఎంత పడింది? చెప్పవే, నేను వింటాను కదా. చెప్పే. అసలు ఎక్కడి నుంచి వచ్చాయి నాకే తెలియదు. 500 రూపాయల యొక్క నోటు. ఎస్, ఈ నోట్ నేను అభిషేకించాను. ఎస్, అభిషేకించినప్పుడు ఆ బిడ్డ దగ్గర పెట్టుకుంది. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. ఎస్, ఏ రోజైతే అభిషేకించాను